బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 18 మంది అరెస్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణుల్ని టీడీపీ కార్యాలయం మీద ఉసిగలిపి టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆల్రెడీ కొన్ని అరెస్టులు చేశారు. విచారణ వేగంగా జరుగుతుంది. వల్లభనేని వంశీ ఇంటికి 3 బృందాలు చేరుకున్నాయి. యాక్చువల్ గా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ప్రస్తుతం ఉండలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కూడా గత రాత్రి 3 పోలీసు బృందాలు చేరుకుంటే అక్కడ వల్లభనేని వంశీ లేడు. వల్లభనేని వంశీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి. ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన గతంలో అమెరికాకు వెళ్ళొచ్చారు. అమెరికా వీసా కూడా వల్లభనేని వంశీ ఉంది కాబట్టి వల్లభనేని వంశీ ఏ క్షణమైనా విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్స్ ను కూడా కొంత అలర్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. వల్లభనేని వంశీ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటు హైదరాబాద్ లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా గాలింపు చేస్తున్నారు. ఇంకా ఆచూకీ లభ్యం కాలేదన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ రాత్రికి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఆయన ఎక్కడున్నా సరే పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. ఎస్ కార్తీక్, వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారని చెప్పి నెల రోజులుగా చర్చ జరుగుతుంది. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు ఇవాళ మనకు అందుతున్నటువంటి వార్తలు 3 బృందాలు, 3 పోలీసు బృందాలు హైదరాబాద్ కూడా వచ్చి గాలింపు చేస్తా ఉన్నారు. ఎట్లా చూడాలి? ఎస్, 2019లో టీడీపీ పార్టీ నుంచే గెలిచి తర్వాత వైసీపీలో చేరి తెన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా టీడీపీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు ఆయన కోసం తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఆయన్ని గాలింపు చర్యలు చేస్తూ ఉన్నాయి. ఆయన మాత్రం ఇంతవరకు జాడ తెలియలేదు. ఆయన అసలు హైదరాబాద్లోనే ఉన్నారా, ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయి ఉన్నారా అనేటువంటి క్లారిటీ కూడా ఇంకా లేదు. వాస్తవానికి మనకు తెలుసు, ఆయన ఓడిపోతానన్న క్లారిటీ వచ్చింది కాబట్టి ఎన్నికల ఫలితాల కంటే ముందే అమెరికా పోయేసి అక్కడ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశాడు. అదే బిజినెస్, అంటే అక్కడ అవకాశం ఉంది ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టి కొంతమంది అక్కడ వాళ్ళకి, అమెరికా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించగలిగితే ఖచ్చితంగా అక్కడ మెంబర్షిప్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పెడుతున్నాడనే కారణం చేత దాని కింద కొంత పెట్టుబడిని తను పెట్టేసి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి అక్కడ మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు. సరే, అది ఇంతవరకు క్లారిటీ రాలేదు మెంబర్షిప్ రావటం మీద. కాబట్టి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. ఎప్పుడు కావాలంటే అతను పోవడానికి అయితే వీసా ఉంది. మరి ఇప్పటికీ అమెరికా పోయి ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా ఏంటనో తెలియదు. కానీ ఒకటి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మాత్రం క్లారిటీ. వాస్తవానికి ఊయిది వల్లభనేని వంశీతో పాటు ఉండేటువంటి కొడాలి నాని కూడా ఎవరు, ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని అనేవాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూసినప్పుడు ప్రత్యేకించి ఈ వల్లభనేని వంశీ అనంతరం పరిటాల రవికి అనుచరుడు. పరిటాల రవి మాజీ టీడీపీ అంటే చనిపోయారు అతను. అతను నాయకుడు, తర్వాత మాజీ మంత్రి. ఆయనకి ఈయన అనుచరుడిగా వల్లభనేని వంశీ ఉండేవాడు. తర్వాత హరికృష్ణతో వచ్చిన పరిచయం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న పరిచయం. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు వల్లభనేని వంశీకి కొడాలి నానికి టికెట్ ఇచ్చారు టీడీపీ తరఫున. వల్లభనేని వంశీ ఆల్రెడీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ టీడీపీ అనేక అవకాశాలు చంద్రబాబు గారు కేటాయించడం జరిగింది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి రికమెండేషన్ మేరకు కొడాలి నానిని, వల్లభనేని వంశీని అక్కడ లోకల్ పార్టీ నాయకులు వ్యతిరేకించినా సరే, వీళ్ళు కమిటీ లీడర్స్ అన్నా సరే జూనియర్ ఎన్టీఆర్కు వాళ్ళ కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇచ్చా, హరికృష్ణ గారికి ఇచ్చే గౌరవం ఇచ్చా, కేవలం నందమూరి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇచ్చా, వాళ్ళు చేసిన రికమెండేషన్ మేరకు మాత్రం వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత వరుసగా గెలుపొందుతున్న వీళ్ళు, టీడీపీ టికెట్ మీద గెలుపొందుతున్న వీళ్ళు అనుకున్నారు మేమే బాసులో మా వల్లే పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఇలా అర్థమైపోయింది. పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత, పార్టీ నాయకుడిని ఇష్టారాజ్యంగా తిట్టిన తర్వాత, ఎందుకంటే కొడాలి నాని ఎలా మాట్లాడతాడో రాష్ట్రం మొత్తం తెలుసు. తర్వాత వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, వాళ్ళ సతీమణిని ఏమన్నాడో అంతా చూశారు, రాష్ట్రం మొత్తం చూశారు. ఆ తర్వాతే గారు చంద్రబాబు గారి శపథం చూసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళా ముఖ్యమంత్రిగా, అంటే కౌరవ సభలో నేను ఉండలేను, గౌరవ సభగా మార్చి వస్తానని చెప్పి శపథం చేసి మళ్ళా హీరోల శపథం చేసిన దాన్ని నిలబెట్టుకొని ముఖ్యమంత్రిగా 4వసారి మళ్ళా అసెంబ్లీకి అడుగుపెట్టారు. కాబట్టి వల్లభనేని వంశీని కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని టీడీపీ క్యాడర్ అయితే గట్టిగా పెట్టుకుంది. కానీ ఇక్కడ ఒకసారి మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే కార్తీక్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభమై చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఇస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్లే ఇక్కడ
ఇక చంద్రబాబు నాయుడు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కావచ్చు, సో బూతులు తిట్టడం కావచ్చు, ఇవన్నీ చూసాం. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో గతంలో లేరు, సో ముందు నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనో ఇప్పుడు వైసీపీతోనో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మాట అన్నారంటే దానికి ఒక సరే రాజకీయంగా విరుద్ధ భావాలు ఉంటాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళి వాళ్ళు బండబూతులు తిట్టడమే కాకుండా పార్టీకి సంబంధించిన కార్యాలయాల మీద కూడా ధ్వంసం చేయడం అంటే ఇలాంటి మనస్తత్వాన్ని, ఇలాంటి భావాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక వైసీపీకి తిరగలేదు, భవిష్యత్ అంతా వైసీపీదే అని చెప్పి వాళ్ళ ఒక దానికి వచ్చేసి ఈ విధంగా దాడులు చేశారు అనుకోవాలా ఏంటి? ఎస్, ఒక రకం చెప్పాలంటే పాము తన పిల్లని తనే తిండి, తన గుడ్డను తనే మింగేసిద్ది అని చెప్పేసి వింటాం మామూలుగా. తల్లి పారు తాగి రొమ్ము గుద్దటాలు అనేటువంటిది వీళ్ళని చూసి పెట్టిన సామెత కావచ్చు. ఎందుకు అంటే మనం క్లియర్గా కొన్ని విషయాలు చర్చించాలి. టీడీపీ వీళ్ళిద్దరికీ కాదు, చాలామంది చాలా రాజకీయ అవకాశాలు కల్పించింది. అట్టడుగు వర్గాలు చాలామంది, అసలు టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు చాలా సామాన్యులు, చాలామంది అసామాన్యులు చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి గతంలో బీఆర్ఎస్ మంత్రి సుదీర్ఘకాలం పనిచేసే, అంతకుముందు టీడీపీ నాయకుడు, కేవలం మార్కెట్ యార్డ్లో పనిచేసే ఒక మామూలు వ్యక్తి, ఒక బీసీ నాయకుడు. ఆయన్ని ఒక స్థాయి రాజకీయాలు ఎవరెవరికి చేసింది? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన టీడీపీలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తే. రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, టీడీపీలో రాజకీయ అవకాశాలు పొంది పెరిగినటువంటి వ్యక్తే. కడియం శ్రీహరి, గంగుల కమరాకర్, తుమ్మా నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, తర్వాత అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు, అంతమంది ఇవన్నీ చాలామంది రాజకీయ సామాన్యుల నుంచి ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్ర గారు కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకులుగా రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి సామాన్య కుటుంబాల్లో పుట్టి, రైతువారి కుటుంబాల్లో, వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో, లేదంటే ఇతర శ్రామిక వర్గ కుటుంబాల్లో పుట్టి టీడీపీలో జాయిన్ అయ్యి సామాన్యులకు మాత్రమే టికెట్ ఇస్తామనే పేరుతోటి, అంటే అప్పటి వరకు రాజకీయం వైట్ కాళ్ళ వేసుకోగలిగిన వాళ్ళది, భూస్వాములది, డబ్బులు పెట్టగలిగిన వాళ్ళది అనుకునే ఒక నానుడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో అలా కాదు, రాజకీయం సామాన్యులది అని చెప్పేసి సామాన్యుల దగ్గరికి రాజకీయాలను తీసుకెళ్లి సామాన్యులు టికెట్ ఇచ్చి నిలబట్టి, ఇందాక మనం మాట్లాడుకున్న పరిటాల రవి కూడా ఒక సామాన్యుడు, వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టాడు, నక్సలైట్గా వెళ్ళాడు, నక్సలైట్గా వెళ్ళి తన రాజకీయ జీవితాన్ని మళ్ళా బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యి ఈ భూస్వామ్య వ్యవస్థ మీద, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద టీడీపీ నుంచి పోరాటం చేయాలి, సామాన్యులకి, బడుగు బలహీన వర్గాలకి టీడీపీ అండగా ఉంటుందని చెప్పేసి నమ్మి ఆ సిద్ధాంతాలతో పనిచేసి ఎమ్మెల్యేగా ఈ మంత్రి అయ్యారు. ఇలా చాలామంది రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి వ్యవస్థ టీడీపీది. ఇవాళ వాళ్ళు చాలా రాజకీయ పార్టీలో టీడీపీ స్కూల్లో చదువుకున్న వ్యక్తులే ఉన్నారు. ఇవాళ వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా వీళ్ళంతా సామాన్యుడు. నేను చెప్పాను కదా, వల్లభనేని వంశీ అనేవాడు పరిటాల రవికి అనుచరుడు, కొడాలి నాని ఒక లారీ క్లీనర్ అంటారు. సో అలాంటి వ్యక్తులకి అవకాశాలు ఇచ్చి పెద్దవాళ్ళని చేసినటువంటి పార్టీ టీడీపీ. కానీ అదే పార్టీని, అదే వ్యక్తుల్ని, వాళ్ళకి అవకాశం ఇచ్చిన నాయకుల్ని, వాళ్ళేదో పెద్దవాళ్ళు అయినట్టు, ఈ నాయకులు ఏదో చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిన నాయకులు అడదిడ్డంగా మాట్లాడటం, వాళ్ళ కుటుంబాల గురించి అడదిడ్డంగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు గారి వయసు గురించి, చంద్రబాబు గారి సతీమణి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడటం. వాస్తవానికి చంద్రబాబు గారు లేకపోతే కొడాలి నాని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇవ్వకపోతే కొడాలి నాని ఎవడు? వల్లభనేని వంశీ ఎవరు? వీళ్ళంతా నామినేలు కదా. ఒక రాజకీయ ఇప్పుడు వినుకొండలో హత్య జరిగినప్పుడు తమ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలే కొన్ని వర్గాలుగా విడిపోయి గత కొన్నాళ్ళుగా గొడవలు పడుతున్నారు. అది హత్య జరిగితే రాజకీయ హత్య, తెలుగుదేశం పార్టీ హత్య, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడం మనం చూసాము. ఆ రాజకీయాన్ని ఢిల్లీ వేదికగా తీసుకెళ్లి ఆయన ధర్నా చేశారు. ఆ ధర్నాను ఎవరు లెక్క చేసింది లేదనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు మేము రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదు అని ఒక చర్చ ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టుతో మొదటి పేజీ ప్రారంభమైందని ఒక చర్చ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? మీకు రెడ్ బుక్ గురించి ప్రస్తావించే ముందు ఢిల్లీ ధర్నా గురించి ప్రస్తావించారు కదా, ఒక మాట చెప్పేసి రెడ్ బుక్ కాడికి వస్తాను. ఢిల్లీ ధర్నాలో 36 మంది మా పార్టీ కార్యకర్తలను టీడీపీ హతం చేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి 36 మంది పేరు చెప్పబోయా అంటే అసెంబ్లీకి కూడా రాకుండా బెంగళూరు ప్యాలెస్కి పారిపోయారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఢిల్లీ ధర్నాకి ఎంతమంది వచ్చారంటే వైసీపీ నుంచి పోటీ చేసిన 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చారా? లేదు. వైసీపీ నుంచి పోటీ చేసిన 25 మంది ఎంపీ క్యాండిడేట్స్ వచ్చారంటే లేరు, కనపడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రైవేట్ సైన్యం తప్ప, కొద్దిమంది ఆయన అనుచరులు తప్ప అక్కడ పెద్దగా వచ్చింది ఎవరు? నేషనల్ మీడియా ప్రశ్నించింది ఏది? జనం ఎక్కడ అంటే అదిగో వస్తున్నారు. ఆ వీడియోలు కూడా రీల్స్గా వైరల్ అయ్యాయి. సరే, అది పక్కన పెట్టేద్దాం. సరే, ఇక టాపిక్ వచ్చేస్తే మీరన్న రెడ్ బుక్ కాడికి వచ్చేస్తే, రెడ్ బుక్ విషయంలో చాలా క్లారిటీగా నారా లోకేష్ గారు డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకంటే రెడ్ బుక్ ప్రస్తుతం నారా లోకేష్ గారు కాబట్టి దాని క్లియర్ కట్ నిర్వచనం నారా లోకేష్ గారు ఇచ్చారు. రెడ్ బుక్ ఏంటంటే ఎవరెవరైతే అరాచకాలకు పాల్పడ్డారో, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి వాళ్ళ పేరు రాసుకున్నటువంటి పుస్తకం. అంతే తప్ప అదేమో కక్షాది పుస్తకం కాదు.
ఇప్పుడు ఇంకో విషయం, ఇదే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలనుకుంటే 50 రోజులు ఆగుండే వాళ్ళ చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు కాబట్టి ఆగారు. ఇప్పుడు ఇదే కేసులో 18 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే వల్లభనేని వంశీ హైదరాబాద్ పోకుండా లేదా అమెరికా పోకుండా ముందే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. చట్టాన్ని ఫాలో కాకుండా ముందు అరెస్ట్ చేసి లోపల పడేద్దాం, తర్వాత కేసు బుక్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ పార్టీ కొడానాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ అరెస్ట్ జైల్లో ఉండేవాళ్ళు. అంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా మనం చూస్తున్నాం కార్తీక్. నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముందు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ లో పెట్టారు ఆయన ఆ రోజుకి చెప్పారు. కేసు చంద్రబాబు నాయుడు గారి మీద లేదు, ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు. అయినా అరెస్ట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ లో పెట్టేసి ఇది కేసు అని చెప్పారు. మీరు అన్నది కరెక్ట్. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో క్లారిటీ కూడా ఆ పోటీకి లేదు. అయితే కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఒక దశల వారీగా అరెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో కూడా ఆల్రెడీ గుడివాడకి సంబంధించి 18 మందిని అరెస్ట్ చేశారు. 18 మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, చట్ట ప్రకారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారిని వేధించి కొట్టి చంపబోయినటువంటి కేసు కూడా, అత్యాయత్నం అనే నమోదైన కేసు కూడా ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత A3గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా అరెస్ట్ జరగలేదు. ఇంకా చర్యల తర్వాతే, నోటీసుల తర్వాతే జరిగింది. ప్రొసీజర్ ప్రకారమే జరుగుతాయి ఏదైనా, గతంలో జరగవు అనేటువంటిది క్లియర్ కట్గా చంద్రబాబు గారు చూపిస్తున్నమాట. ఎస్. సో మొత్తానికి వల్లభనేని వంశీ అరెస్టు అతి త్వరలోనే జరగబోతుంది. ఎందుకంటే పోలీసులు అదే పనిలో ఉన్నారు. 3 పోలీసు బృందాలు ప్రస్తుతం గాలింపు చేపడుతున్నాయి. హైదరాబాద్ నివాసంలో కూడా వల్లభనేని వంశీ లేరన్న సమాచారం పోలీసులకు వచ్చింది. సో ఏ క్షణమైనా వల్లభనేని వంశీని గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి చేసే అవకాశం చాలా స్పష్టంగా ఇదే కాదు, సో పార్టీ స్టేట్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా దేవినేని అవినాష్, రేర్ అప్పిరెడ్డి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. చంద్రబాబు నివాసం మీద కూడా దాడి చేశారు కదా మాజీ మంత్రి. అవును, జోగి రమేష్. అవును, వాళ్ళందరి మీద కేసులు బుక్ అవుతాయి. వాళ్ళందరూ అరెస్ట్ కాక తప్పదు అంటే అన్ని చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో పోలీసులు అయితే ఇంకా హైదరాబాద్ లో తిరుగుతున్నారు. ఇంకా బెంగళూరు చుట్టుపక్కల మెట్రో సిటీస్ లో కూడా గాలింపు చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో ఆయనకి అమెరికా వీసా కూడా ఉంది కాబట్టి అమెరికా నిజంగానే వెళ్ళిపోయారా లేకపోతే వెళ్ళిపోయే ప్లాన్ లో ఉన్నారా? సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. వల్లభనేని వంశీ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేసి ఎక్కడున్నా సరే ఏపీకి తీసుకొచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.